హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 50వ భాగాన్ని వినిద్దాం. నీకు తెలుసా నాకు అభి అంటే ఇష్టం లేదని సూటిగా అడిగాడు అర్జున్. అంటే అన్నాడు రాహుల్. మీ అందరి కంటికి నేనెందుకు అసలు ఎమోషన్ లేని వ్యక్తిలా కనిపిస్తున్నాను రాహుల్? నా కంటికి తన ప్రేమ కనిపించదా? నేను రియాక్ట్ అవ్వలేనా అన్నాడు అర్జున్. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు అని అర్జున్ చేయి పట్టుకుని రాకెళ్ళి వెయిటింగ్ చైర్లో కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, డిడ్ యూ యాక్సెప్ట్ అభి ఇంటూ యువర్ లైఫ్ అన్నాడు రాహుల్. ఎస్ ఐ డూ స్థిరంగా చెప్పాడు అర్జున్. వాట్? షాక్ అయ్యాడు రాహుల్. లేదు అంటే తిడతావు, ఉంది అంటే షాక్ అవుతావు. ఏంట్రా నీ ప్రాబ్లం అన్నాడు అర్జున్ విసుగ్గా. నీ బొందర, సడన్గా ఇంత మంచి న్యూస్ చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా నాకు అర్థం కావడం లేదురా. నిజంగా అభిని లవ్ చేస్తున్నావా? ఆ విషయం అభికి తెలుసా అన్నాడు రాహుల్. నాకే ఈ మధ్యన తెలిసింది. అది లవ్ అవునో కాదో నాకు తెలీదు. బట్ ఐ నీడ్ హర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. తనుంటే నాకు బాగుంటుందిరా. వెన్నెల్లో గోదావరి ఒడ్డున కూర్చున్నంత హాయిగా ఉంటుంది. తనతో ఉన్న ప్రతి క్షణం ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్ అన్నాడు అర్జున్. దట్ ఈస్ గ్రేట్ రా. ఐ ఆమ్ సో హ్యాపీ. ఇంతకీ అభికి చెప్పావా అన్నాడు రాహుల్. లేదు ఇంకా అన్నాడు అర్జున్. ఎందుకని? దానికి కూడా ముహూర్తాలు, తేదీలు, తిథులు చూసుకుంటూ ఎప్పుడో చెప్తావా అన్నాడు రాహుల్. అసలు ఈ విషయంలో నిన్ను చంపేసిన తప్పులేదు ఈడియట్. నీ వల్లే ఇదంతా, చెత్త వెదవా అని ఒక్కటి పీకాడు అర్జున్. రేయ్, నేనేం చేశానురా? సదుద్దేశంతో మీ ఇద్దరికి పెళ్లి చేశాను. అలాంటిది నన్ను ఇన్ని మాటలు ఎలా అంటున్నావురా అన్నాడు రాహుల్ ఆవేశంగా. సదుద్దేశంతో మా ఇద్దరికి పెళ్లి చేసిన వాడివి ఆ అంజలి టాపిక్ కూడా చెప్పి చావచ్చు కదరా. నా వైఫ్తో అలాంటి విషయాలు చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఎంత ఎంబారెసింగ్గా ఫీల్ అవుతాం ఇద్దరం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆ విషయం అభికి ఎలా చెప్పనరా? 21 నుండి ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేశానని చెప్పనా? 22కే ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి నేను మగాన్నని ప్రూవ్ చేసుకున్నానని చెప్పాలా? సిగ్గు లేకుండా డ్రగ్స్, సిగరెట్టు, మందుకి అలవాటు పడిపోయానని చెప్పాలా? ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని, కెరీర్, లైఫ్ ఏం లేనట్టు డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని చెప్పనా? నన్ను ఎప్పుడు చూసినా అభి కళలో ఒక స్పార్క్ వస్తుంది. ఇవి తెలిస్తే నన్ను అంత ఇష్టంగా చూసే చూపు మళ్ళీ దొరకదేమో అనిపిస్తుంది. తన దృష్టిలో అర్జున్ అంటే ఒక లెవెల్ సెట్ చేసుకుందిరా. నేను అది కాదు. నేను ఇలా పరమ లోఫర్ గాడిని తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదురా నాకు అన్నాడు అర్జున్. ఇప్పుడు అభికి నీ పాస్ట్ తెలియదు కాబట్టి, తెలిస్తే తను నిన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియక నువ్వు తనకి దూరంగా ఉంటున్నావు, అంతే కదా అన్నాడు రాహుల్. ఇప్పటి వరకు అదేగా చెప్పి చచ్చాను. అయినా ఇదంతా నీ వల్లే అని ఇంకొకటి పీకాడు అర్జున్. హిహిహిహి, ఐ గాట్ యువర్ ప్రాబ్లం సార్టెడ్ అన్నాడు రాహుల్. ఏంట్రా అన్నాడు అర్జున్. నేనెప్పుడో అభికి నీ పాస్ట్ అంతా చెప్పేశాను. కళ్ళు ఎగిరేశాడు రాహుల్. మళ్ళీ నాటకాలా? ఈసారి చంపేస్తాన్రా అన్నాడు సీరియస్గా. నీ బొందరా, అప్పుడు అభి పాట పాడి సోషల్ మీడియాలో ఫేమస్ అయింది చూడు. ఆ రోజు అభికి నేను మొత్తం క్లియర్గా చెప్పాను, నీ అడల్ట్ కంటెంట్ తప్ప. అది కూడా చెప్పచ్చు, కానీ నాకు తన చెల్లి కదా, అందుకే ఆగాను అన్నాడు రాహుల్. నిజంగా చెప్పావా సీరియస్గా అడిగాడు అర్జున్. ఒట్టురా, ఆ రోజు నా సెకండ్ నైట్ కూడా అమ్మ చేత అరగంట తిట్లు తలంటు కూడా పోయించుకున్నాను లేట్గా వెళ్ళినందుకు. ప్రియా చెప్పిందిరా, ఇలాంటివి దాచడం చాలా తప్పని. మీరు అలా మోసం చేయకూడదు, వెళ్ళి చెప్పండి అని. నాకు నిజమే అనిపించింది. మీరు కలిసి ఉండాలనేదే నా స్వార్థమే అయినా దానికి అభిని మోసం చేయడం తప్పే కదా. అందుకే ఆ రోజే మొత్తం చెప్పేశాను అన్నాడు రాహుల్. అభి ఏమంది? కళ్ళు చిన్నవి చేసి అడిగాడు అర్జున్. ఏమంది? నీ పెయిన్ తన ఫీల్ అయ్యి ఏడ్చింది. తనకి నిజం తెలుసని నీకు తెలిస్తే నువ్వెక్కడ ఎంబారెసింగ్గా ఫీల్ అవుతావని నీకు చెప్పొద్దని నన్ను అడిగింది. తనకి నువ్వు తప్ప నీ పాస్ట్ అక్కర్లేదురా. మొన్న కూడా ప్రియాతో అన్నట, అతని పెయిన్ అంతా పోయి హ్యాపీగా ఉంటే చాలు నాకు, మా మధ్య సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పర్వాలేదు అని. ఎక్కడ దొరుకుతారు అర్జున్ ఇలాంటి అమ్మాయిలు? బంగారం రాబి, ఇంకా ఇంకా ఎక్కువ ఆలోచించి తనని ఇబ్బంది పెట్టకు అన్నాడు రాహుల్. కానీ నేను ఒకసారి అభితో మాట్లాడాలి. తనకి అన్నిటినీ క్లియర్గా చెప్పాలి. అప్పటికి కానీ నేనే స్టెప్ ఫార్వర్డ్గా తీసుకోను అన్నాడు అర్జున్. వీడి చాదస్తం అని కొనుక్కున్నాడు రాహుల్. అభి జాగ్రత్త, తనకి హెల్త్ రాలేదు. ఈ 2 days కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను ఎల్లుండి మార్నింగ్ రిటర్న్ అవుతాను అన్నాడు అర్జున్. అర్జున్ వెళ్ళిన చాలాసేపటికి మెలకు వచ్చి టైం చూసుకొని అర్జున్ వెళ్ళిపోయాడని అర్థమై తల కొట్టుకుంది అభి. పైకి లేవబోతుంటే బెడ్ మీద స్టిక్కీ నోట్స్ ఉండడంతో తీసి చూసింది అభి. బెడ్ దిగితే బెడ్కి పరిమితం చేసేస్తా జాగ్రత్త అని కింద యువర్ హిట్లర్ అని రాశాడు అర్జున్. అది చూసి చిన్నగా నవ్వుకొని ఫ్లైట్ డీటెయిల్స్ చెక్ చేసింది అభి.
ఫ్లైట్ 1 అవర్ డిలే అని చూసి అమ్మయ్య అని రిలీఫ్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి డబ్బాలో ప్యాక్ చేసి కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరింది అభి. నేను చూసుకుంటాలే అన్నాడు రాహుల్. వాళ్ళు ఆ కన్వర్జేషన్లో ఉన్నప్పుడే అర్జున్కి కాల్ చేసింది అభి. హా అభి చెప్పు అన్నాడు. ఏంటి చెప్పేది? నేను పడుకుంటే అట్లీస్ట్ లేపకుండా బాయ్ అయినా చెప్పకుండా వెళ్ళిపోతారా? పోతే పోయింది, దీని గోల తప్పింది అనుకుని వెళ్ళిపోయారా అని అరిచింది. నీకు హెల్త్ బాగలేదు కదా, రెస్ట్ తీసుకుంటున్నావు కదా అని వెళ్ళిపోయాను అన్నాడు అర్జున్. మీరేం మాట్లాడకండి, నేను ఫీల్ అయ్యాను అని అంటూనే ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యి అర్జున్ టెర్మినల్ ఎత్తుక్కుంటూ వచ్చేసింది అభి. రే అభి ఏంట్రా ఇక్కడ అన్నాడు రాహుల్. ఎక్కడా అని తల తిప్పేసరికి ఒకవైపు కాలు కుంటుకుని నడుచుకుంటూ వాళ్ళ వైపు వచ్చేసింది అభి. అదేంటో అభి నడుచుకుంటూ వస్తుంటే అందరూ బ్లర్లోకి వెళ్ళిపోయి అభి మాత్రమే కనిపిస్తుంది అతనికి. అలా ఎలా చెప్పకుండా వచ్చేస్తారు మీరు అని అరుస్తుంది. ముందుకు వెళ్ళి అభిని హక్ చేసుకుని తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని ముందుకు వంగేసరికి అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసేసింది అభి. నుదుటిన ముద్దిచ్చి ఇంకా ముద్దు ఆగక బుగ్గల మీద కూడా ముద్దిచ్చి ఐ విల్ మిస్ యూ అభి అన్నాడు అర్జున్. అసలు అతను హక్ చేసుకున్న తీరు, ముద్దిచ్చిన దానికే ఆకాశం దాటి మీదకి వెళ్ళిపోయింది అభి. అలాంటిది మిస్ యూ అంటే నమ్మే విషయమేనా అది? కళ్ళు పెద్దవి చేసి చూసింది అర్జున్ వైపు. ఏంటి ఆ గుడ్లగూబ కళ్ళేసుకొని చూస్తున్నావు అని ముక్కు లాగాడు. నావేం గుడ్లగూబ కళ్ళు కాదు, ఉక్రోషంగా మూతి తిప్పి మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదని తెచ్చాను అంది అభి. అయినా నేను బెడ్ దిగిద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చా? మొగుడు మాట అంటే విలువలేదా అన్నాడు అర్జున్. మీకు వైఫ్ అంటే విలువలేదు, అందుకే నాకు చెప్పకుండా వచ్చేశారు, అందుకే వచ్చాను అంది అభి. చాలా గట్టిగా చెప్పాను అని ఫీల్ అయింది, కానీ నోట్లో కొనుక్కుంటూనే చెప్పింది పాపం. రేయ్ ఎయిర్పోర్ట్ రా ఇది, టికెట్ లేకుండానే టైటానిక్ సినిమా చూస్తున్నారు అందరూ అని అర్జున్ని వెనక్కి లాగాడు రాహుల్. జాగ్రత్త, కాలు నొప్పి తగ్గిందా అన్నాడు అర్జున్. తగ్గిపోయింది, ఫీవర్ కూడా తగ్గిపోయింది, మీరేం వరీ అవ్వకండి, ఆల్ ది బెస్ట్ అని హగ్ చేసుకుని దూరంగా జరుగుతుంటే దగ్గరగా లాగి ముద్దివ్వు అన్నాడు అర్జున్. ఏంటి కంగారుగా అడిగింది అభి. ఏ పడుకుంటేనే ఇస్తావా, మామూలుగా ఇవ్వవా అని అంటున్నప్పుడే కంగారుగా ముందుకు వగ్గి నుదుటిన ముద్దిచ్చి ఆల్ ది బెస్ట్ అంది అభి. చిన్నగా నవ్వుకుని ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో బాయ్ అని వెళ్ళిపోయాడు అర్జున్. అతను లోపలికి వెళ్ళినంత వరకు ఉండి రిటర్న్ అయిపోయారిద్దరు. ఇంటికెళ్ళగానే ప్రియా రావడంతో షాక్ అయింది అభి. ఈ 2 రోజులు నేను ఇక్కడే పాపా ఇంకా అని నవ్వింది ప్రియా. అయ్యో పాపం బ్రో, నాకేం పర్వాలేదు ప్రియా, ఐ యామ్ ఫైన్ అంది అభి. పర్లేదులే అని ఏం కుక్ చేయను అని అడిగింది ప్రియా. ఎందుకు, నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను, దా కూర్చో అంది అభి. ఇద్దరు కూర్చొని రాబోయే ఎపిసోడ్స్కి కాన్సెప్ట్లు, వాటికి కాస్ట్యూమ్స్ రాసుకుంటూ మధ్యాహ్నం అవ్వగానే ఫుడ్ ఆర్డర్ చేసుకోబోతుంటే ఫుడ్ తీసుకుని వస్తున్నాను అని కాల్ చేశాడు రాహుల్. బిర్యానీతో పార్టీ చేసుకుని వచ్చాడు ఫోటోలు వీడియోలు తీసి అర్జున్కి సెండ్ చేసి సినిమా పెట్టుకుని బెడ్ మీద వాలారు ప్రియా అభి. శాంటా మోనికాకి రీచ్ అయ్యాక ఫోన్ ఆన్ చేసిన వెంటనే దడదడమని ఫోటోలు రావడంతో అవన్నీ చూసి నవ్వుకుంటూ యాంగ్రీ ఎమోషన్స్ సెండ్ చేసి ఆ యూనివర్సిటీకి క్యాబ్ తీసుకున్నాడు అర్జున్. వాళ్ళ సినిమా కంప్లీట్ అవుతున్న టైంలో కడుపు నొప్పి అంటూ ప్రియా విలువెల్లాడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అభికి. వెంటనే రాహుల్కి కాల్ చేసి ప్రియాని కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. తన లోపలికి తీసుకెళ్లి అభిని వెయిట్ చేయమని చెప్పడంతో కంగారుగా అటు ఇటు తిరుగుతూ నించుంది అభి. ఆ కంగారులో తనకి కాలు నొప్పి అనే విషయమే పూర్తిగా మర్చిపోయినట్లుగా. ఏమైంది అన్నాడు రాహుల్. ఏమో బ్రో, ఇంకా తెలీదు, సినిమా చూస్తూ సడన్గా కడుపు నొప్పి అంటూ ఏడ్చేసింది, నాకు భయం వేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను అంది అభి. మిస్సెస్ ప్రియదర్శిని రాహుల్? హా అంటూ వెళ్ళాడు రాహుల్. మీ వైఫ్ ప్రెగ్నెంట్, ఇంకా 6th వీకే, రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉండండి అని ప్రిస్క్రిప్షన్ రాసి పంపించేసింది డాక్టర్. బయటికి రాగానే ఏమైంది బ్రో అని కంగారుగా అడిగింది అభి. అభిని హక్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ టు బీ ఫాదర్ అభి అన్నాడు రాహుల్. ఆ మూమెంట్ ఎంత ప్రీషియస్ అనేది అర్థమవుతుంటే 4 ఏళ్ల క్రితం అర్జున్ ఎలా ఫీల్ అయి ఉంటాడో అర్థమై బాధేసింది అభికి. కంగ్రాట్స్ బ్రో అని వెన్నునిమిరి ఆంటీకి చెప్తాను ఆగండి, హ్యాపీ ఫీల్ అవుతారు అంది అభి. అని లోపలికెళ్ళి ప్రియా ముందు కూర్చున్నాడు రాహుల్. ఏమైంది రాహుల్, ఎందుకంత సడన్ పెయిన్ వచ్చింది కంగారుగా అడుగుతుంది ప్రియా. ముందుకు వంగి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి మనం పేరెంట్స్ అవబోతున్నాం ప్రియా అన్నాడు రాహుల్. ఏంటి నిజమా హ్యాపీగా అడిగింది. అన్నాడు. ఇంకా 45 days అయింది అని తనని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్
మై లేడీ లవ్ అన్నాడు రాహుల్. అభి అంది. బయటే వెయిట్ చేస్తుంది, అమ్మకి కాల్ చేస్తానని వెళ్ళింది అన్నాడు రాహుల్. హా ఆంటీ, త్వరలో మన ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఆడుకోబోతున్నారు అని హ్యాపీగా చెప్పి అర్జున్కి కూడా మెసేజ్ చేసి లోపలికొచ్చి కంగ్రాట్స్ చెప్పింది ప్రియాకి. థ్యాంక్ యూ అభి అని అభి కాళ్ళ వైపు చూసి, హే అదేంటి బ్లడ్ నీ కాళ్ళ నుండి వస్తుంది అంది ప్రియా. హో గాడ్ అనుకుని అక్కడున్న నర్సుని పిలిచి మళ్ళీ డ్రెస్సింగ్ చేయించుకుంది అభి. జాగ్రత్తగా ఉండు అభి అంది ప్రియా. సరే అన్నట్టు తలూపి నేను ఇంటికి వెళ్తాను, మీరు ఆ రిపోర్ట్స్ అవి కలెక్ట్ చేసుకుని వచ్చేయండి అంది అభి. ఓకే టేక్ కేర్ అంది ప్రియా. వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయింది అభి. మధ్యలో దారిలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో విసిగ్గా చూసింది బయటికి. రాహుల్ ప్రియా పేరెంట్స్ అవబోతున్నారని తెలిసి కంగ్రాట్స్ చెప్పాడు అర్జున్. డాక్టర్ ఏవో టెస్టులు చేయించమందని చెప్పి రాత్రి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టు చెప్పాడు రాహుల్. అమ్మని వెళ్ళమని చెప్పానురా అన్నాడు. నో వర్రీస్, అభి మేనేజ్ చేసుకుంటుందిలే అన్నాడు రాహుల్. ఆ తర్వాత కూడా అభి టెక్స్ట్లో టచ్లోనే ఉండడంతో క్యాజువల్గానే తీసుకున్నాడు. ఆ తర్వాత రోజు పొద్దున్న నుండి చాలా బిజీ సెమినార్స్ తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో ఖాళీ దొరికింది అతనికి. అభికి 2 సార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడంతో అభి రీసెంట్ వీడియో చూడలేదని గుర్తుకొచ్చి కనెక్ట్ చేసుకుని చూస్తున్నాడు అర్జున్. తన ముందు కూర్చొని అర్జున్ చేతి మీద చెయ్యేసింది అంజలి. ఆ టచ్ అర్థమవగానే కళ్ళు పైకెత్తి అంజలి వైపే చూశాడు అర్జున్. హాయ్ అని చిన్న స్మైల్తో చెప్పింది. హాయ్ అంజలి అన్నాడు. ఒక్క సెకండ్ షాక్ అయి హవ్ ఆర్ యూ అర్జున్ అంది చిన్నగా. ఐఆమ్ గుడ్, హవ్ ఆర్ యూ అన్నాడు. ఐఆమ్ ఫైన్ అని షాక్లో చెప్పి ఆర్ యూ ఓకే అంది. ఏ నాకేమైంది, బాగానే ఉన్నాను కదా, కనిపిస్తున్నాను కదా అన్నాడు. నీతో మాట్లాడాలి అర్జున్. మాట్లాడు, వింటున్నాను కదా. ఐ థింక్ ఐ లవ్ యూ అర్జున్. మంచిది, ఏం చేద్దాం, నా పెళ్ళాన్ని వదిలి నీ వెనక వచ్చైనా, లేదంటే ముగ్గురం కలిసి లేచిపోదామా అన్నాడు అర్జున్. ఐఎమ్ నాట్ కిడ్డింగ్ అర్జున్ అంది అంజలి. సో యామై అన్నాడు సీరియస్గా. నాకు తెలుసు నీకు అభి అంటే ఇష్టం లేదని, నన్ను బాధ పెడుతూ నిన్ను బాధ పెట్టుకుంటూ ఎందుకు ఇదంతా అర్జున్, లెట్స్ మూవ్ ఆన్ అంది అంజలి. వెయిట్, నాకు అభి ఇష్టం లేదని నీకు నేను చెప్పానా? నాకు తెలుసు అంది. నేను చెప్పానా? లేదు. నీతో మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పానా? లేదు. మనమిద్దరం రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే అంజలి, ఐ యాక్సెప్ట్. ఆ డేస్ చాలా బ్యూటిఫుల్గా గడిచాయి. ఇట్ వాస్ గ్రేట్ బట్ ఇట్ లాస్టెడ్. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, మనం వేరే వేరే పాత్స్ చూస్ చేసుకున్నాం. మన ఇద్దరి రిలేషన్ కంప్లీట్గా క్లోజ్ అయ్యాకే నేను వేరే రిలేషన్ స్టార్ట్ చేశాను. కానీ నువ్వేం చేసావు? మన ఇద్దరం ఒక్క రిలేషన్లో ఉన్నప్పుడే వేరే రిలేషన్ స్టార్ట్ చేసావు. అయినా నేను నిన్ను అఫెండ్ చేయలేదే. నీ ఆలోచనలకు విలువ ఇచ్చి వదిలేశాను కదా, మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కానీ నువ్వెందుకు నా లైఫ్లోకి మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నావు అంజలి? వాట్స్ రాంగ్ విత్ యూ అన్నాడు అర్జున్ గట్టిగా. వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అర్జున్? కొన్నిసార్లు పట్టుకొని వేధించడం కంటే వదిలితే వాళ్ళకి సంతోషం అని తెలిసినప్పుడు వదిలేయడమే ప్రేమ కదా. ఇప్పుడు నేను లైఫ్లో మూవ్ ఆన్ అయ్యాను అంజలి. అభి నా లైఫ్లోకి కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేసాను. అండ్ ఇప్పుడు నీకు ఈ సోదంతా నేను ఖాళీగా ఉండి చెప్పడం లేదు. నువ్వు మళ్ళీ నా లైఫ్లోనే కాదు, మా చుట్టూ ఎక్కడ కనిపించకూడదని చెప్తున్నాను. మనం విడిపోయిన దగ్గర నుండి ఇలా కలిసి కూర్చుని మంచిగా బ్రేకప్ చెప్పుకునే సిచ్యువేషన్ రాలేదు కదా, ఇప్పుడు ఎలానో వచ్చింది. లెట్స్ ఎంజాయ్ అవర్ బ్రేకప్ సూటిగా చెప్పాడు. అభిని కరెక్ట్ కాదు అర్జున్. నువ్వు డిప్రెషన్ డ్రగ్స్ తీసుకుని స్టెరైల్ అయ్యావని చెప్పినా తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుందంటే అర్థం కావడం లేదా? షీ ఈజ్ అ గోల్డ్ డిగ్గర్ అర్జున్ అంది అంజలి. డోంట్ యు డేర్ అంజలి సీరియస్గా చెప్పాడు. పోనీ నువ్వు చెప్పు, వాట్ ఈస్ షీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అర్జున్? నువ్వు లవ్ చేయడం లేదని తెలుసు, పోనీ ఫ్యూచర్లో చేస్తావా లేదో గ్యారంటీ లేదు. నీకు పిల్లలు కూడా పుట్టరని చెప్పినప్పుడు ఇంకా ఆ అమ్మాయి నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? నీ వెనక ఉన్న ఆస్తి చూసి కాకపోతే అంది అంజలి ఆవేదనగా. అభి నా ఆస్తి చూసి సో ఫన్నీ. అభికి మా పెళ్ళికి వారం రోజుల ముందు వరకు మా నాన్న ఏం చేస్తారో తెలియదు. మా పెళ్ళి సంవత్సరం అవుతుంటే ఈ రోజు వరకు నా జీతం ఎంతో తెలీదు. అండ్ ఇవన్నీ నీకు చెప్పి నీ దగ్గర నా అభిని ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు అభి కావాలి. ఐ వాంట్ హర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ ఆమ్ డ్యామ్ షూర్ అబౌట్ దిస్. ఇన్ని రోజులు నీకు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాను, కానీ ఇంకొకసారి మా లైఫ్లో నిన్ను చూస్తే నిలువునా పాతేస్తాను సీరియస్గా చెప్పి లేచాడు వెళ్ళడానికి అంటూ.
బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ రిలేషన్ అర్జున్ అరిచింది గట్టిగా. గో టు హెల్ అన్నాడు. అసలు తనకిక్కడికి వచ్చినట్టు అంజలికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూనే అభికి ఇంకోసారి ఫోన్ చేశాడు. మళ్ళీ స్విచ్ ఆఫ్ అని రావడంతో కాల్ కట్ చేసి రాహుల్కి చేశాడు అర్జున్. ఎక్కడ్రా? హాస్పిటల్లోనేరా. ఇంకా వెళ్ళలేదా ఇంటికి అన్నాడు. లేదురా, ఏవేవో టెస్టుల పేరు చెప్పి ఉంచేశారు అన్నాడు రాహుల్. ఓ ఓకే అటైతే. అభికి హెల్ప్గా మమ్మీ వెళ్తానందిరా. సరే ఓకే అన్నాడు. సరేరా, టేక్ కేర్, ఐ విల్ కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి అభికి ఇంకొకసారి ఫోన్ చేశాడు అర్జున్. మళ్ళీ అదే స్విచ్ ఆఫ్ కాల్ రావడంతో విసుగ్గా పక్కన పడేసి సెమినార్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అర్జున్. హెక్టిక్ డే తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి మొత్తం అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో అర్జున్ బ్రుకిటి మూడిపడింది. అసలు అభి ఉన్నప్పుడు ఎప్పుడూ అలా చేయదు, నిజానికి తనకు నచ్చదు. ఎందుకలా డోర్స్ తీసి ఉంచిందా అని ఆలోచిస్తూ లోపలికి అడుగు పెట్టాడు అర్జున్. హాల్లో ఒక పక్క టీవీ, పక్కనే ప్లే అవుతుంటే సోఫాలో పడుకున్నాడు విక్రమ్. ఒక్క సెకండ్ వాడి వైపు విసుగ్గా చూసి అరవబోయాడు. కాస్త అభిని వెతుకుతూ లోపలికి వెళ్ళాడు. అభి రూమ్లో, కిచెన్లో ఎక్కడా కనిపించకపోవడంతో స్పీడ్గా తన రూమ్ వైపు వెళ్ళాడు అర్జున్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.